ఇది ప్రజలకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు. ఇది బాబుకి గ్యారంటీ, నారా లోకేష్కి షూరిటీ, ముఖ్యమంత్రి పదవికి షూరిటీ. రాష్ట్ర ప్రజలకి అంతకుమించి పెద్దగేం అర్థం కావటంలో ఈ 10 నెలల పరిపాలన. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, సిగ్గు లేకుండా, శరం లేకుండా, అభిమానం లేకుండా, ఇంగిత జ్ఞాపకం లేకుండా, మనం కడుపుకు అన్నం తింటున్నాం అన్నటువంటి ఒక స్పృహ లేకుండా, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చేత 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడితే ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి? 4 లక్షల ఉద్యోగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఉద్యోగాలు ఇవ్వలేదండి. 4,000 ఉద్యోగాలు, 4 లక్షలు పక్కన పెట్టండి. ఏమైనా మనం చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? యువతకి 20 లక్షల ఉద్యోగాలంట. ఎవరో సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ సభ్యురాలు అడిగితే చెప్తారు 4 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేశామండి. జనరేట్ చేశారా? ఏ సెక్టార్లో జనరేట్ చేశారండి? ఏ కంపెనీలో జనరేట్ చేశారు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రిలీజ్ చేశారు? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఉద్యోగాలు రిలీజ్ చేయగలరా? వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? 20 లక్షల ఉద్యోగాలు కాదు. మీరు ఇదే పద్ధతుల్లో వెళితే నేను రాష్ట్ర ప్రజలకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఈ దుర్మార్గులకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కారణంగా వీళ్ళు కోట్లు సంపాదించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టుకోవడానికి దావూస్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, సింగపూర్ వెళ్తున్నాం అని తప్ప వీళ్ళకి కనీసం రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రంలో యువత పట్ల కనీసం ఇసుమెంతైనా సరే ప్రేమ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఫ్యాక్టరీల వరదను సృష్టించేవాళ్ళు. వీళ్ళకి కోట్ల రూపాయలు ఫండ్లు ఇవ్వాలి, పెట్టే పెట్టుబడుల్లో వీళ్ళకి బాబు కొడుకులకి 50% ఇవ్వాలి. ఈయనకి తగుదరమ్మా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ నెలకి ఇదిగో నాకు ఇంత షేర్ కావాలి, వాటాలో పవర్లో నాకు వాటా కావాలి, లంచంలో నాకు వాటా కావాలని ప్రపంచ చరిత్రని, రాజకీయ చరిత్రని మార్చాలని కూర్చున్నటువంటి ఇంకో సనాతన అధికారి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకు వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రంలో 10 నెలల కాలంలో పట్టుమని ఒక కంపెనీని తీసుకొచ్చి 1,000 ఉద్యోగాలు కూడా సృష్టించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని జయభీమరావు భారత్ పార్టీ స్పష్టంగా భావిస్తుంది. మీరు యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఎక్కడున్నాయి 20 లక్షల ఉద్యోగాలు? కనీసం 4,000 ఉద్యోగాలు ఇవ్వలేని దురదృష్టమైన పరిస్థితి. నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. నేనేమడుగుతున్నానంటే కూటమి ప్రభుత్వాన్ని, మీరు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి యువకులకి, నిరుద్యోగులకి ఇస్తానన్నప్పుడు ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ 10 నెలల కాలం నుంచి 48 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రమారమి 50 లక్షల మందికి మీరు నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని మాటిచ్చి ఈరోజు నిరుద్యోగాలను మోసం చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీది కాదా అని అడుగుతున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తారండి ఐటీ మినిస్టర్? దీనికి ఏం సమాధానం చెప్తారండి పవన్ కళ్యాణ్? దీనికి ఏం సమాధానం చెప్తారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇన్ని బాధలు ఉంటే, ఇన్ని కష్టాలు ఉంటే, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి తేకుండా తీరా వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే, వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అంటే, నేను మరలా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇక నుంచైనా సరే సిగ్గు రావాలి. వస్తుంది వాయిస్ వస్తుంది, అది కూడా వాయిస్ వస్తుంది. సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి అన్ని కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్ పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళి. ఇది చెప్పింది నేను కాదు కదండి, పవన్ కళ్యాణే కదా చెప్పింది. 20 లక్షల ఉద్యోగాలు పవన్ కళ్యాణే కదా చెప్పింది. ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే
5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలండి? 4 లక్షల ఉద్యోగాలు. సంవత్సరానికి ప్రపోర్షనేట్గా 4 లక్షల ఉద్యోగాలు. 5 సంవత్సరాలకి 20 లక్షలు అంటే 4 లక్షల ఉద్యోగాలు. ఈ సంవత్సరానికి మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ప్రపోర్షనేట్గా 4 లక్షలు వద్దు, 40,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 40,000 వద్దు, 14,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 14,000 వద్దు, 4,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 4,000 కూడా వద్దు, 400 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 400 ఉద్యోగాలు. ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 400? ఊరక సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదివేసుకుంటా పోయి రాష్ట్ర ప్రజలను మోసం చేయటం తప్ప యువత పరిస్థితి ఏంటి కనీసం అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులు తీసుకొచ్చే 200, 300, 500 రూపాయలకి ఆశపడి ఎక్కడికెక్కడో కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని హైదరాబాద్ వెళ్ళి, విశాఖపట్నం వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదువుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంకొక క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి, టీచర్ ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి ఉద్యోగాలు వస్తాయి. మాకు మెగా డిఎస్సి అంటే కనీసం రమారమి 50,000, 60,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 60,000 ఉద్యోగాలు పూరిస్తారని డిఎస్సి ఉద్యోగులందరూ కష్టపడి బాధపడి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కొన్ని 92,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 2,43,000 ఉద్యోగాలు ఎప్పుడు 2019లో 2,43,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ పూరిస్తారని నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని కడుపులో కన్నీళ్లుగా వచ్చేటువంటి వాటిని కడుపులో నింపుకొని బ్రతుకుతుంటే, అరే 9-10 నెలలు అవుతున్నా కూడా కనీసం 400 ఉద్యోగాలు తీయని మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ఏ విధంగా భవిష్యత్తు మీ మీద గ్యారంటీ తోటి ప్రజలు ఉండాలి? నేను రాష్ట్ర ప్రజలను మరొకసారి అడుగుతున్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి మోసం పోతారు? విజనరీ ముఖ్యమంత్రి అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే పట్టుమని 4 ఉద్యోగాలు ఇవ్వలేని, 4 పరిశ్రమలు తేలేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 164 సీట్లు ఇచ్చి పైన కూర్చోబెట్టి మన నెత్తి మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల్ని, రేపొద్దున మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, బెంగళూరు, పూణే పారిపోవాలా? 15,000కి 20,000 ఉద్యోగాలకి తెలంగాణ పారిపోవాలా? చెన్నై పారిపోవాలా? బెంగళూరు పారిపోవాలా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే అర్హత మన బిడ్డలకు లేదా? మీరు వేసిన ఓటు కారణంగా 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అయ్యో నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు, అయ్యో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారని ఎమోషనల్ కనెక్టివిటీకి వెళ్ళిపోయి ఇట్లాంటి దరిద్రులందరికీ అధికారం ఇచ్చి 90,000 లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా కాక ఇంకెలా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించడం.